ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం వినబోతున్నాం. గత కాలమందు దేవుడు చేసిన మేళ్లు మనకు భవిష్యత్తు కోసమై గొప్ప నిరీక్షణను కలిగిస్తాయి. దేవుడు ఇక ముందు కూడా మనకు సాయం చేస్తాడనే ఆశాభావం మనకు కలుగుతుంది. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతీయ ఆధ్యాత్మిక అంశాలు తిరిగి జ్ఞాపకం చేయబడతాయి. ప్రజలను విధేయతా మార్గంలోకి నడిపించడానికి మోషే గత చరిత్రను పురశ్చరణ చేస్తున్నాడు. వాగ్దత్త భూమిలో మీకు సమృద్ధి ఆశీర్వాదాలుంటాయి. అయితే వాటిని అనుభవిస్తూ తీరా దేవుణ్ణి మర్చిపోతారేమో, గర్విస్తారేమో, అహంభావంతో ఇతరులను చిన్నచూపు చూచి ఆధ్యాత్మిక పతనావస్థకు దిగజారుతారేమో. జ్ఞాపకం ఉంచుకోండి, గత చరిత్ర నేర్పే పాఠాలను స్మరించుకోండి. ఒకప్పుడు మీరు ఈజిప్టులో దాస్యంలో ఎన్నో బాధలు అనుభవించారు. దేవుడు మిమ్మును విమోచించాడు. మీరు అరణ్యంలో 4 దశాబ్దాలు అటూ ఇటూ తిరిగారు. దేవుని విశ్వసనీయతను మరచిపోవద్దు. మీరు దేవుని స్వకీయ సంపాద్యం. అభివృద్ధి మీకు ఉన్నదంటే అది మీరు సాధించింది కాదు, అది దేవుని కృపావిశేషం. ఈ లోకంలో సమృద్ధి గర్వం కలిగించవచ్చు, కాని పరలోక నిరీక్షణ మనల్ని విధేయతా మార్గంలో నడిపించగలదు. అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజ తమ అనుదినాహారం కోసం దేవుని మీద ఆధారపడ్డారు. అయితే కనానులో ప్రవేశించిన తరువాత ఐశ్వర్యంతో తులతూగుతూ దేవుణ్ణి మర్చిపోయారు. మనం శరీరానుసారంగా అడిగిందంతా దేవుడిస్తే మన గతి అంతే అవుతుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధనమే. సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? నీకు సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంటాడా? నీకు కష్టాలు వచ్చినప్పుడే దేవుణ్ణి స్మరించుకుంటావా? సరే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయమంతా సంగ్రహంగా చెప్తున్నాము, వినండి. మీకు సామర్థ్యము కలుగచేసినవాడు ఆయనే. మీ దేవుడైన యెహోవాను ఏమాత్రమూ మరువకుండా ఉండాలి. ఇతర దేవతలను అనుసరించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోతారు. ఈ మాట నేను ముందే చెప్పి ఉన్నాను. అన్యజనాంగాలు ఆయన మాట వినలేదు, అందుకే దేవుడు వారిని మీ ఎదట నుండి వెళ్లగొట్టాడు. మీరు కూడా యెహోవా మాట వినకపోతే వారిలాగా మీరు నశిస్తారు. సోదరీ సోదరులారా, గమనించారా? మోషే నవతరంతో మాట్లాడుతున్నాడు. యొర్దాను నదికి తూర్పు తీరాన ఈ ప్రసంగం చేస్తున్నాడు. వీరు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్నారు. మోషే వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో దేవుడు వారికెంతో మేలు చేశాడు. వీరు తమ గత చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసులను ఉద్దేశించి అన్నాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. సోదరీ సోదరులారా, గత కాలమందు మనకు తోడై ఉన్న దేవుడే రాబోయే దినాలలో కూడా తోడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు అలా పరిశోధించాడు? అది వారికి విశ్వాస పరీక్ష, విధేయత పరీక్ష. ఆయన మనల్ని కూడా అప్పుడప్పుడు ఇబ్బందుల కొలిమిలో పెడతాడు. దాని ద్వారా మనకెంతో మేలు చేకూరుతుంది. మనకు గర్వభంగమవుతుంది, నిజమే.
మానవులు ఉన్నట్లుండి గర్వంతో నిండిపోతారు. అలాంటప్పుడు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టి వారి గర్వాన్ని అణుస్తాడు. బంగారాన్ని పుటం పెడతారు, అప్పుడే అది ప్రకాశిస్తుంది. ఎన్నడూ పరీక్ష లేని వ్యక్తి తనకు తెలియకుండానే గర్వించి ఘోరమైన పరాజయానికి గురి అవుతాడు. అనేక పరీక్షలు నెగ్గినవారు విశ్వసనీయులు అని రుజువవుతుంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదుగాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం నుండి ప్రభువు ఉదహరించాడు. దేవుడు మనకెన్నో భౌతిక ఆశీర్వాదాలిస్తాడు, కాని దేవుడిచ్చిన ఆశీర్వాదాల కంటే ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు మనకు ముఖ్యం. దేవుని వాక్యమే నిజమైన ఆహారం. దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాట మనలను బ్రతికిస్తుంది. 40 సంవత్సరాలు వారు తిరిగినా వారి బట్టలు మాసిపోలేదు, వారి కాళ్లు వాయలేదు. ఇది ఒక అద్భుతం. వారికి ఎట్టి జబ్బులు రాలేదు. దేవుడు వారికి పెట్టిన భోజనం అలాంటిది. తిననేరిస్తే రోగమే రాదు అంటారు. దేవుడు వారికి మన్నా ఆహారం పెట్టాడు. అది తిన్నవారికి కాళ్లు వాయవు, చేతులు వాయవు. అది అద్భుతమైన ఆహారం. దేవుని వాక్యమే మనకు మన్నా. ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఆరోగ్యవంతులు. ఇది మిమ్మను రక్షించే వాక్యం, సంరక్షించి పోషించే వాక్యం. ఇశ్రాయేలీయులు దేవుని మాట వింటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుడు వారికి భౌతికమైన ఇహలోక ఆశీర్వాదాలు ఎన్నో ఇస్తానన్నాడు. క్రైస్తవ విశ్వాసులకు భౌతిక ఆశీర్వాదాల కంటే ఎక్కువగా పరలోక ఆశీర్వాదాలిస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మీకు జ్ఞాపకముందా? దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ మనకు అనుగ్రహించాడు. గమనించాలి, పరలోక ఆశీర్వాదాలకు అదనంగా దేవుడు ఇహలోక ఆశీర్వాదాలు కూడా కొన్ని ఇవ్వవచ్చు. అది వేరే సంగతి. దేవుడు కొందరికి ఎక్కువ భౌతిక ఆశీర్వాదాలిస్తే దేవునికి స్తోత్రం. కాని ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదం ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు జాతికి దేవుని సంఘానికి ఉన్న తేడా ఇదే. దేవుడు మనకు వాగ్దానం చేసిన పారలౌకిక ఆశీర్వాదాలకు ఎక్కువ విలువ ఉన్నది. దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఇశ్రాయేలుకు ఐహిక ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. అయితే సంఘానికి పరలోకమంతా వాగ్దానం చేశాడు. యేసు ప్రభువు వచ్చి మనలను తీసుకువెడతాడు. కాని ఇశ్రాయేలు నిరీక్షణ ఇహలోక రాజ్య సంబంధమైనది. ఈ తేడా దేవుడు విస్పష్టంగా చూపుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజ వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. అక్కడ వారికి సర్వ సమృద్ధి. ఎందుకనగా వారు దేవునికి విధేయులవుతారు. విధేయులు అయితేనే ఆశీర్వాదాలు, లేకపోతే కష్టాలు, కడగండ్లు. దేవుడు ఒక్క మాట పదే పదే చెప్తున్నాడు. అన్యజాతులు నా మాట వినలేదు, అందుచేత వారిని నా ఎదుట నుండి వెళ్లగొట్టాను. మీరు నా మాట వినకపోతే మిమ్మును శిక్షించక మానను. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు ఆయన ప్రజలకు ఎంత ముఖ్యమైనవో చెప్పబడినది. దేవునికి విధేయులై దేవుని ప్రజలు వ్యవహరించాలి. హృదయపూర్వకంగా దేవునికి లోబడాలి. మానవ సంబంధాలన్నింటిలోకి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం చేసే ప్రతి పని ఆయనకు ఇష్టమైనదై ఉండాలి. ఆయన అంగీకరించనిది, ఆమోదించనిది ఏదీ చేయకూడదు, చెప్పకూడదు. విశ్వాసుల ఆస్తిపాస్తులు కూడా దేవుడు అనుమతించిన వరకే సంపాదించుకోవాలి. అంతేకాదు, దేవుని బిడ్డలు తమ చిత్తవృత్తి యందు దేవునికి సంపూర్ణంగా లోబడి ఉండాలి. అణిగిమణిగి ఉండాలి. మానసికంగా దేవుని విషయాలపై ఆసక్తి చూపాలి. దేవుని వాక్యాన్ని ఉత్సాహంతో వినాలి. ఆ ప్రకారం చెయ్యాలి. దేవుని నియమాలను పాటించాలి. ఆయన విలువలను గుర్తించాలి.
ఆయనను గురించిన ఆలోచనల్లో మానసిక వికాసం ఎక్కువ అవ్వాలి. మనస్సులో యేసును గురించిన భావాలు ఉరకలు వేస్తూ ఉండాలి. ఇకపోతే శరీరం, దీనిని మనకిచ్చింది ఆయనే. మన బలం, మన సామర్థ్యం, పురుషుడుగా స్త్రీగా నీకివ్వబడిన సౌశీల్యం, నేర్పు, ఇవన్నీ దేవునికి సమర్పించుకోవాలి. ఆయన నిబంధనలను అనుసరించి శరీరానికి కావలసినవి సమకూర్చుకోవాలి, అనుభవించాలి, ఆనందించాలి. అంతేకాని శరీరాన్ని పట్టపగ్గాలు లేకుండా వదిలివేయకూడదు. ఇక డబ్బు విషయం, మన వనరులన్నీ ప్రభువునందే ఉన్నాయి. ఆయన విడుదల చెయ్యనిదే మనకు ఏదీ రాదు. మనం యజమానులం కాదు, గృహ నిర్వాహకులం. వీటన్నిటిని మించి మరి ఒక సమర్పణ తీర్మానం చేసుకోవాలి. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. మన సేవ ద్వారా దేవునికి మహిమ, ప్రజానీకానికి మేలు కలగాలి. దేవుని ప్రజలు ఈ విధంగా విధేయులై బతకాలి. లోకంలో ఆధ్యాత్మిక విలువలు లేవు. వారు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి బట్టలు వేసుకుందామా అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇతరులకు గొప్పగా కనిపించాలని భేషజంగా బతుకుతారు, దుబారా చేస్తారు. ఇవి కేవలం శరీరానుసారమైన విధానాలు. అయితే ఈ అధ్యాయంలో మోషే చెప్పినట్లు దేవునికి పూర్తిగా విధేయులైన వారే ఆనంద జీవితం, విజయ జీవితం గలవారు. జీవమునకు దేవుడే తండ్రి. అందుచేత మనం ఎంతో క్రమశిక్షణతో జీవించాలి, కష్టించి పని చెయ్యాలి, దేవుని విషయాలలో త్యాగం చూపాలి. సౌశీల్యం, హృదయశాంతి, సంతృప్తి గలవారై బతకాలంటే దేవునికి విధేయులమవ్వాలి. విధేయులకు దేవుడిచ్చే బహుమానాలు అమూల్యమైనవి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1 నుండి వినండి. సోదరీ సోదరులారా, దేవుడు తన ప్రజలతో చెప్పిన మాటలన్నీ తిరిగి మోషే వారికి వినిపిస్తున్నాడు. వాగ్దత్త భూమిలోకి పదండి అన్నాడు. కాని వారు దేవుని మాట వినలేదు. ఆ దేశంలో శత్రువులు భయంకరులు. అయినా దేవుడు అభయమిస్తున్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అయినా వారు దేవుని మాట నమ్మటం లేదు. దేవుని బిడ్డలు లోక జనాభాలో కొద్దిమందే కావచ్చు. అయినా దేవుడు వీరి పక్షాన ఉన్నాడు గనుక వీరికే అధిక బలం ఉన్నది. సర్వభూమి దేవునిదే. ఆయనే మన సృష్టికర్త. ఆయన సార్వభౌముడు. మనమంతా ఆయన సృష్టి. ఆ దేశంలో ఉన్న ప్రజలు దుర్మార్గులు. అందుచేత దేవుడు వారిని పారదోలాడు. అయితే వీరు గొప్ప నీతిమంతులని కాదు, అంతా దేవుని కృప. వీరు మెడవంగని జనాంగం. కాని ఈజిప్టులో ఉండగా దేవుడు వారి ఆక్రందన విన్నాడు. ఈ రోజున కూడా పాపి దేవునికి ఆక్రందన చేస్తే దేవుడు ఆ పాపిని రక్షిస్తాడు. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే విశ్వాసి రక్షించబడతాడు. నిన్ను నన్ను దేవుడు యేసుక్రీస్తును బట్టే రక్షించాడు. ఎవరిలోనూ నీతి లేదు, ఎవరూ పరిశుద్ధులు కారు. క్రీస్తును బట్టి, ఆయన శిలువ మీద కార్చిన పవిత్ర రక్తాన్ని బట్టి, ఆ రక్తమందు కడుగబడినందుచేత దేవుని కృపను బట్టి పాపి అయిన మానవుడు రక్షించబడుతున్నాడు. సోదరీ సోదరులారా, ద్వితీయోపదేశకాండంలో కృపాసువార్త ఉన్నది, వింటున్నారా? మోషే గత చరిత్రను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం వారు మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిది. దేవుడు కృపామయుడు, పాపిని కనికరిస్తాడు. నిన్ను నన్ను దేవుడెంతో కనికరించాడు. ఇశ్రాయేలును దేవుడు కనికరించాడు. మోషే ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అది ఆయన కనికరాన్ని చూపుతుంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 15వ వచనం మనమెన్నటికీ మరువకూడదు. ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్తున్నాడు, ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుతానో వాని ఎడల జాలి చూపుతాను. దేవుడు సార్వభౌముడు, ఆయన ఆశ్చర్యకరుడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని కనికరిస్తాడు.
ఈ రెండు వాస్తవాలు మోషే బాగా ఎరుగును. ఇశ్రాయేలు ప్రజలు అల్పవిశ్వాసులు, అవిశ్వాసులు అయిపోవడం దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచింది. దేవునికి విశ్వసనీయులైన విశ్వాసులు కావాలి, నమ్మకమైన గృహ నిర్వాహకులు కావాలి. కాదేషు బర్నియా కథను మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే గొప్ప ప్రార్థన పరుడు. దేవా, వీరు నీ ప్రజలు, నా ప్రజలు కారు. ఈజిప్టు నుండి వారిని తెచ్చింది నేను కాదు, నువ్వే. వారు నీకే చెంది ఉన్నారు అంటూ ప్రార్థన చేశాడు. ఇతర ప్రజలు అపోహపడకుండా దేవుడు తన ప్రజలను ఆదుకోవాలి. మోషే ప్రార్థనకు దేవుని హస్తం కదిలింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరీ సోదరులారా, గత చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో మంచిది. ఈ అధ్యాయంలో అనాకీయులు పేర్కొనబడ్డారు. వీరు చాలా భయంకరమైన వ్యక్తులు. వీరిని చూచి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. అందుకే వెంటనే వాగ్దత్త భూమిలోకి వెళ్లడానికి తటపటాయించారు. కాని మోషే వారికి ఎంతో ధైర్యం గొలిపే మాటలు చెప్పాడు. దేవుడు దహించే అగ్ని. ఈ అగ్నిలో ఈ రాక్షసులు మిడతల్లాగా దహించబడతారు. అగ్ని పవిత్రతకు గుర్తు. అగ్ని పవిత్రీకరణ సాధనము కూడా. దేవుని పవిత్రాగ్ని కనాను దేశాన్ని శుద్ధి చేస్తుంది. ఇశ్రాయేలు పరిశుద్ధ జనాంగమై వాగ్దత్త భూమిలో జీవిస్తారు. ఇశ్రాయేలీయులు లోబడనొల్లని మొండి ప్రజలు. అయినా దేవుడు వారికి ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎందుకని? దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. ఆయన ఆడిన మాట తప్పనివాడు. దేవుడు తన మాట తప్పలేదు, కాని ఇశ్రాయేలు పదే పదే తమ మాట తప్పారు. దేవునికి విధేయులమై ఉంటామన్నారు, కాని తిరుగుబాటు చేశారు. దేవుని నిబంధన నిత్యమైనది, అది ఎన్నటికీ రద్దు కాదు. దేవుడు వారిని అప్పుడప్పుడు శిక్షించాడు, కాని ఆయన తన నిబంధన విషయంలో ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని కనికరము నిర్నిబంధమైనది. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా దేవుడు వారిని గుణపరచాలనే ప్రయత్నించాడు. ఈ రోజున కూడా దేవుడు నిర్నిబంధంగా మనలను ప్రేమిస్తున్నాడు. మన బలహీనతలను ఆయన క్షమిస్తున్నాడు. మన యోగ్యతలను బట్టి కాదుగాని తన ఉచిత కృపచేతనే మనకు నిత్యజీవం ప్రసాదిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన గొప్పతనము కాదు, మన గొప్ప క్రియలు కాదు, కృపాసహితమైన ఆయన ప్రేమే కారణం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుమానించారు, అవమానించారు. దేవుని వైపు కాక మనుష్యుల వైపు చూచారు. అవిశ్వాసం అనేక పాపాలకు మూలం, అనేక సమస్యలకు కారణం. నీకు సహాయం దేవుడే, నిన్ను నడిపించేవాడు దేవుడే. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం వినబోతున్నాము. మొదటి 11 వచనాలు సంక్షేపంగా చెప్తాను, వినండి. ప్రియ శ్రోతలారా, దేవుడు ఇశ్రాయేలును ఈజిప్టుకు పంపాడు. ఈజిప్టు నుండి వారిని బయటికి తెచ్చాడు. ఇశ్రాయేలు దేవుని ప్రజలే. ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్యం. వారు పాపం చేసినా దేవుడు వారిని నాశనం చేయలేదు. వారికి దశాజ్ఞలు ఇచ్చాడు. వారి పట్ల ఎంతో కృప చూపాడు. దశాజ్ఞల పలకలు మోషే తెచ్చి మందసంలో ఉంచాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణం కొనసాగించారు. లేవి గోత్రం ప్రత్యేకించబడింది. అది యాజకుల గోత్రం. ఈ రోజున దేవుని సంఘం కూడా రాజులైన యాజక సమూహమే. క్రీస్తునందు ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. కొత్త నిబంధన యాజకుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఇతరుల పక్షాన విజ్ఞాపన చేస్తాడు, సేవ చేస్తాడు. తన శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పిస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతేకాదు 1 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం తనకు ఇవ్వబడిన ఆత్మ వరాలను వినియోగించి సేవ చేస్తాడు, సంఘంలో పరిచర్య చేస్తాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12 నుండి 22వ వచనం వరకు వినండి. సోదరీ సోదరులారా, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి.
అలా ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాట మీరితే వారి మీదికి తీర్పు వస్తుంది. 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం అమలులో ఉంది. దేవుడు రుజువు చేసిన సత్యం ఇదే. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవర్నీ రక్షించలేడు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. మనము అంతే. దేవుడు కృపచేతనే మనల్ని రక్షిస్తాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేవుని కృపే. ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడినవాడు ఒక్కడూ లేడు. పాత నిబంధన కాలంలో ప్రజలు యేసుక్రీస్తు వస్తాడని నిరీక్షణతో ముందుకు చూచారు, అనగా కృపా ప్రత్యక్షం కోసం ఎదురు చూచారు. యేసు వచ్చి శిలువ మీద చనిపోయి తన రక్తం కార్చి మనల్ని విమోచించవలసి ఉన్నది. ఈజిప్టు దేశంలో వీరు ఒకప్పుడు దాసులు. అప్పటి అనుభవాల దృష్ట్యా వీరు పరాయి వారిని కనికరంతో చూడాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 19-20 వచనాలు మరొకసారి పరిశీలించండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయననే సేవించి ఆయననే హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చెయ్యాలి. సైతాను శోధించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువు ఇదే వచనాన్ని ఉదహరించాడు. యేసు ప్రభువు ద్వితీయోపదేశకాండం నుండి ఎన్నో వచనాలు ఉదహరించినట్లు దాఖలా ఉన్నది. దేవుని ఆశీర్వాదము దేవుని ప్రజల మీద ఉంటుంది. ఆకాశ నక్షత్రాల వలె వారిని విస్తరింపచేశాడు. వారు అసంఖ్యాకులవుతారు. సోదరీ సోదరులారా, దేవుని ధర్మశాస్త్రం మేరడం పాత నిబంధన ప్రజలకు అలవాటైపోయింది. ధర్మశాస్త్రం అంటే ఆదర్శప్రాయమైన నైతిక జీవితం. మానవులు స్వశక్తితో ఆ ఆదర్శాన్ని ఎన్నటికీ అందుకోలేరు. ప్రజలు సిద్కియా కాలంలో ఒట్లు పెట్టుకున్నారు, అబద్ధ ప్రమాణాలు చేశారు. సబ్బాతు దినాన్ని ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం 21వ వచనం, యిర్మీయా కాలం వరకు యూదా దేశమందు విశ్రాంతి దినములు ఎవరూ ఆచరించలేదు. తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు ఆజ్ఞాపించాడు. మనలో పాపమేదైనా ఉంటే దానిని శిక్షించడానికి ఆయనకు హక్కు ఉన్నది. ఆయన నడుపుదలకు మనం తల ఒగ్గుతాము, పరిశుద్ధ జీవితాన్ని గడుపుతాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-11వ వచనం వరకు, నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరింపవద్దు. ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుకవద్దు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడుతుందే కాని సంతోషకరంగా కనపడదు. అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది. సోదరీ సోదరులారా, యేసు మన ప్రభువు, రక్షకుడు. ఆయన నీకు రక్షకుడు, ప్రభువు కావాలంటే మొదట నీవు నీ పాపం విషయమై పశ్చాత్తాపం చెందాలి. పాపము యొక్క శక్తి నుండి, శిక్ష నుండి క్రీస్తు మనలను విమోచిస్తాడు. అప్పుడు హృదయంలో గొప్ప మార్పు వస్తుంది. మనస్సు, భావోద్రేకాలు శుద్ధి చేయబడతాయి. ప్రజలు మారుమనస్సు పొందాలని మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనం చెబుతోంది. ప్రభు అన్నాడు, నేను పాపులనే పిలువ వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు. పరిశుద్ధత యందు ఎదుగుతాము. యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రక్షకుడై మనల్ని విమోచించాడు. ఆయన ప్రభువు గనుక ఆయనకు విధేయులమవుతాము. మారుమనస్సు పొందినప్పుడు పాపం పోతుంది, స్వార్థం పోతుంది. ప్రభువునందు విశ్వాసముంచి అనుదినము సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విసర్జిస్తుంటాము. క్రీస్తే మన జీవితాలను పరిపాలిస్తాడు. రక్షించబడినప్పుడు ఆయనకు లోబడతామని మాట ఇస్తాము. ఆయన ప్రభువు గనుక ప్రతిరోజు ఆయనకు లోబడుతూ ఆయన ప్రభుత్వాన్ని అనుభవించి ఆనందిస్తాము. రక్షించబడినప్పుడు
క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. జీవితమంతా రక్షణ కొనసాగుతుంది. రాబోయే జీవితంలో అది సంపూర్ణ సిద్ధి చెందుతుంది. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ప్రభువు కాకపోతే నీకు రక్షకుడు కాలేడు. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. వెంటనే ఆయనను ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. పాపములో జీవిస్తూ యేసును అంగీకరించటం అసాధ్యం. నీ జీవితమంతటికీ ప్రభువు, సర్వకాల సర్వావస్థలలో ప్రభువు. లేకపోతే ఆయన ప్రభువు కానే కాడు. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికి ఇందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు. పాఠం సమాప్తం.